గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మంత్రి పదవిపై తన మనసులో మాట బయటపెట్టారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. హ్యాట్రిక్ విజయం సాధించిన బాలయ్యకు కేబినెట్లో మాత్రం చోటు దక్కడం లేదు. బాలయ్యను మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ నందమూరి ఫ్యాన్స్ నుంచి ఎప్పటి నుంచో ఉంది. అయితే బాలకృష్ణ మాత్రం బహిరంగంగా స్పందించలేదు. తాజాగా మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో బాలకృష్ణ. మంత్రిగా ఉండాలని తనకు ఉందని అన్నారు. వాళ్ళిస్తే తీసుకుంటానని చెప్పారు. హిందూపురంలో పర్యటిస్తున్న బాలయ్యను ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆపేశారు. ఈ సందర్భంగా మంత్రివర్గంలోకి బాలయ్యను తీసుకోవాలని నినాదాలు చేశారు. బాలయ్యకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకున్నారు. నాదేముంది, వాళ్ళివ్వాలి కదా అంటూ అభిమానులను వారించారు బాలకృష్ణ. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. ఎస్ సాయి ప్రసాద్. రెహనా బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ తో ఈ రోజు అభిమానులందరూ కూడా ఆయన ముందు ఒక గెరావ్ చేసిన సంఘటన కూడా కనిపించింది. ఎందుకంటే హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి గత 3 రోజులుగా అంటే ఆయన మొన్న శనివారం హిందూపురం నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గానికి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఒక స్కూల్ బిల్డింగ్ ఓపెన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ, అలాగే రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ కూడా బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉన్నట్లుండి అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ జాతీయ అధ్యక్షులు నంబూరి సతీష్ ఆధ్వర్యంలో కొంతమంది అభిమానులందరూ కూడా ఆయన కార్ను అంటే కాన్వాయ్ ఏదైతే బాలకృష్ణ కాన్వాయ్ ఉంటే ఆ కాన్వాయ్ ని చుట్టుముట్టు వారు బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలనే డిమాండ్ తో ప్లకార్డు కూడా వారు ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ప్లకార్డులు పట్టుకొని వచ్చి బాలకృష్ణ కార్ను కూడా చుట్టుముట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కార్ను చాలాసేపు కూడా ఆపివేయడం కూడా జరిగింది. దీంతో బాలకృష్ణ బయటికి దిగి వచ్చి వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే బాలకృష్ణ ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టారు. హిందూపురం నియోజకవర్గానికి సంబంధించి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హ్యాట్రిక్ కొట్టారు కాబట్టి బాలకృష్ణకి మంత్రి పదవి తీసుకునే అర్హత ఉంది. బాలకృష్ణకి మంత్రి పదవి ఇచ్చే ఇది కూడా తెలుగుదేశం పార్టీ పైన ఉంది బాధ్యత కూడా. కాబట్టి బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలి అని చెప్పేసి బాలకృష్ణని ఫోర్స్ చేయడం కూడా జరిగింది అభిమానులు. అయితే బాలకృష్ణ మాత్రం ఎందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే మంత్రి పదవి ఇస్తే తాను తీసుకునేందుకు సిద్ధమే, కానీ మంత్రి పదవి ఇవ్వాలి కదా అనే వర్డ్ ఆయన ఉపయోగించడం కూడా జరిగింది అభిమానుల ముందర. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కూటమి ప్రభుత్వం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అనేది ఆ అధిష్టానం తీసుకోవాల్సి ఉంది నిర్ణయం. ఎందుకంటే ఇప్పటికే బాలకృష్ణ కుటుంబంలో ఇటు బాలయ్య, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే నారా లోకేష్, అలాగే బాలకృష్ణ అల్లుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో వారు ఉన్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, అలాగే మంత్రులుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణకు ఒకవైపు మంత్రి పదవి ఇస్తే ఏ విధంగా ఉంటుంది అనే పరిస్థితి పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకు మంత్రి పదవి పైన ఆశ ఉన్నట్లుగా అయితే మనకు కనిపించట్లేదు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా అయినా కూడా ఒకవేళ బాలకృష్ణకు ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలోనే మంత్రి పదవి ఇచ్చి ఉండొచ్చు. అయితే తన కుటుంబ సభ్యుడు కాబట్టి మంత్రి పదవి ఇస్తే వేరే సంకేతాలు వెళ్తాయి పార్టీలో కానివ్వండి, లేకపోతే ప్రజల్లో కానీ అనే ఉద్దేశంతో బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వలేదని మనం భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తున్న తరుణంలో ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు ఇప్పుడు ఫోర్స్ చేయడం కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాలయ్య అభిమానులందరూ కూడా ఒక్కసారిగా వచ్చి బాలయ్యకే ఫోర్స్ చేయడం, బాలయ్యనే వారు ఎక్కువగా ఒత్తిడి తీసుకురావడం, మంత్రి పదవి తీసుకోవాల్సిందే, మీకు ఆ యోగ్యత ఉంది, హ్యాట్రిక్ గా ఎమ్మెల్యే కాబట్టి మీరు ఖచ్చితంగా మంత్రి పదవి తీసుకోవాలని ఫోర్స్ చేయడం కూడా ప్రస్తుతం కొంచెం ఆసక్తికరమైన సంఘటనగా మనం చెప్పుకోవచ్చు రేహనా. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటన అంటే ఈ 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఎప్పుడు కూడా బాలయ్య పైన ఒత్తిడి, తెలుగుదేశం ప్రభుత్వంలో బాలయ్య ఎమ్మెల్యేగా చేసినప్పుడు కూడా ఆయన మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పుడు అభిమానులు డిమాండ్ చేయలేదు. అయితే ఈ రోజు ఉన్నట్లుండి అభిమానులందరూ కూడా ప్లకార్డులు చేతుకొని మరి బాలకృష్ణ కాన్వాయ్ కు అడ్డుపడి ఆయన కారు నుంచి బయటికి రావాలి, ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి తీసుకొని తీరాలి అని చెప్పి ఆయన ఫోర్స్ చేయడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది రహనా. ఓకే సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
గారికి మంత్రి పదవి, బాలయ్య బాబు గారికి మంత్రి పదవి, బాలయ్య బాబు గారికి మంత్రి పదవి.